OTT update. Highly anticipated magnum opus Kalki 2898 AD, unique storyline, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో ఇండియన్ సినిమాలో చరిత్రను సృష్టించింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తరువాత రీయూనియన్ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. లెజెండరీ స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో కలిపి చూపించడం అద్భుతమే. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రభాస్, దీపికా పదుకోని, దిశా పటాని కీ రోల్స్ పోషించారు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ లవర్స్కు బ్యాడ్ న్యూసే. సాధారణంగా ఓ సినిమా విడుదలైన తరువాత నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది. కానీ కల్కి కోసం మాత్రం 8 వారాలు ఆగక తప్పదు. అమెరికాలో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కల్కి సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కల్కి రికార్డును సృష్టిస్తుంది.